కొంపల్లి మేడ్చల్ హైవే ఎట్లా నడుస్తున్నారు దాన్ని కూడా స్పీడప్ చేసే విధంగా కాంట్రాక్టర్తో నేషనల్ హైవే వాళ్ళతో 4-5 సార్లు నేనే మీటింగ్ పెట్టాను. ఆ మీటింగ్ తర్వాతనే వాళ్ళు 2 ఇయర్స్లో కంప్లీట్ చేస్తామని వారు రిటర్న్గా ఇవ్వడం జరిగింది. దాని మీద నేను పరిశీలిస్తున్నాను. అన్నింటికంటే ముఖ్యమైనది అధ్యక్ష, మనం విమర్శన కాదు, 6.5 సంవత్సరాల క్రితం ఉప్పల్ గట్కేసర్ రోడ్డు గౌరవ ప్రతిపక్ష నాయకులు చెప్పినట్టు అది భువనగిరి కాదు, యాదగిరిగుట్ట, వరంగల్, లక్షల మంది హైదరాబాద్ తర్వాత పెద్ద మహానగరం వరంగల్ పోయి ఆ రోడ్లో మొదలుపెట్టింది 6.5 2016-17లో ఫౌండేషన్ వేసిన 625 కోట్లతో. నేను భువనగిరి ఎంపీగా ఉన్నప్పుడు రోజు అదే రోడ్లో పోయేవాడిని. అది ఇప్పుడు మొత్తం 40% అయ్యింది. నేను చేపట్టిన తర్వాత నేను చాలా ఆలోచించి ఒక కంపెనీ తీసుకుంది. కంపెనీ పేరు గాయత్రి కంపెనీ 2-3 తీసుకొని వాళ్ళు ఎన్సిఎల్టీకి వెళ్ళి లాస్ట్లో ఉండి మేము చేయలేమన్నట్టు చేసినట్టు చేస్తుంది తప్ప వాళ్ళు చేస్తారా చేయరానని నేను ఢిల్లీకి వెళ్ళి ఆఫీసర్ని పిలిపించి ఇక్కడున్న నేషనల్ హైవే ఆర్ఓతో పాటు మా స్పెషల్ సిఎస్ గారు మేము సైట్ విజిట్ చేసి ఒక రోజు నైట్ వరకు అక్కడనే ఉండి దాన్ని ఆల్టర్నేట్గా ఫోర్క్లోజ్ చేసి మళ్ళీ రీటెండర్ పెట్టాలంటే మళ్ళీ దాదాపు 1-2 ఇయర్స్ ప్రాసెస్ అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. ఎందుకంటే నేను గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కొన్ని చేయించాను కాబట్టి దాన్ని అదే కంపెనీ పేరు మీద ఎస్క్రూ అకౌంట్ పెట్టి వేరే కాంట్రాక్టర్ని ఇప్పించి లాస్ట్ మంతే అన్ని ఏర్పాటు చేశాను. ఈ జనవరి మొదటి వారంలో మొదటి స్లాబ్ అవుతుంది. మీ అందరికీ చైర్మన్ గారి ద్వారా సభ ద్వారా ఆ ప్రాంత ప్రజలు మొత్తం ఫిర్యాదు కూడా కానీ గట్కేసర్ వరకు ఎంతమంది గుంతలలో పడిపోయినో తెలియదు, ఎంతమంది యాక్సిడెంట్ అయినో తెలియదు, పిల్లర్స్కి ఎంతమంది ఆగిపోతుందో తెలియదు. అంటే 7 సంవత్సరాలు 7 కిలోమీటర్ ఫ్లైఓవర్ కట్టలేని ప్రభుత్వాన్ని మనం చూసాం. కానీ నేను చెప్తున్నాను, నేను ఇనిషియేటివ్ తీసుకొని రెగ్యులర్గా ప్రతిరోజు ఒక గంట మాట్లాడుతుంది దాని గురించి. నేనే గ్రేట్ చెప్పుకుంటాను. నా బాధ్యత ఆర్ఎండ్బి మినిస్టర్గా నేషనల్ హైవే కూడా నాకే ఉన్నది కాబట్టి ఖచ్చితంగా 20 నెలల లోపు ఆ ఫ్లైఓవర్ని పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా ఎల్ఓపి గారికి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇంకా కూడా రీజనల్ లింక్ రోడ్ సంబంధించి 2017లో గతంలో ఓఆర్ఆర్ నిర్మించడం, ఓఆర్ఆర్ తర్వాతనే అక్కడనే కోకాపేట ఎస్సీజెడ్ కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ అదే ప్లేస్లో కట్టుకుంటూ ఆ ఎయిర్పోర్ట్ లింక్గా పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వేస్పే కట్టి హైదరాబాద్ ఈ స్థాయిలో ఉన్నదంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ ఆలోచనతో 6,500 కోట్లు జైకా ఫండ్స్తోని ఔటర్ రింగ్ రోడ్ నిర్మించడం. సరే ఇవాళ ఎవరి చేతులకు ప్రైవేట్ వ్యక్తుల చేతికి పోయింది, దాన్ని ఎవరు అమ్ముకున్నారో అందరికీ తెలుసు కాబట్టి ఇక మేము దిక్కులేక ఈ ఓఆర్ఆర్కి రేడియల్ రోడ్ వేస్తూ నూతనంగా వచ్చే రీజనల్ రింగ్ రోడ్ 2018లో అనౌన్స్ చేసిండ్రు. 6 సంవత్సరాలు అప్పుడున్న ప్రభుత్వం దాని గురించి మాట్లాడలే. దాన్ని మొన్న 12th రోజు మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు నేను దగ్గర కూర్చొని అన్ని అప్రూవల్ తెచ్చుకున్నాం. నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లో ఢిల్లీలో వాళ్ళు క్లియర్ చేసిన తర్వాత జనవరి ఫిబ్రవరిలో ల్యాండ్ ఎక్విజిషన్ పేమెంట్ చేసి అది కూడా రైతులకు ఇబ్బంది లేకుండా మంచి రేట్ ఇచ్చే విధంగా చేసి నార్థన్ పార్ట్ సంగారెడ్డి టు వయా భువనగిరి టు చౌటుప్పల్ వరకు సదరన్ పార్ట్ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది, ల్యాండ్ అలైన్మెంట్ అయిపోయింది. ఇదేమో ల్యాండ్ ఎక్విజిషన్ 94% సీజ్ చేసినాం. 94% అయిపోయిందంటే క్యాబినెట్లో డిసైడ్ అయిన తర్వాత నెంబర్ ఇస్తారు. నెంబర్ తర్వాత జనవరి ఎండింగ్లో పేమెంట్ స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత ఈ ఫేజ్ 2 చౌటుప్పల్ టు తంగడపల్లి మీదకి వెళ్ళి ఇక్కడ ఈ రోడ్డు కూడా ఫేజ్ 2లో చెకప్ చేస్తాం. ఇవన్నీ కూడా మీకు ఎందుకంటే మీరు 10 ఏళ్ళలో 7 కిలోమీటర్లు కంప్లీట్ చేయండి. 7 ఏళ్ళు అందుకే ముగిస్తారు. అందుకని సభ్యుల ద్వారా మీ ద్వారా తెలంగాణ ప్రజలకు గత 10 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం ఘనకార్యాలు కూడా చెప్పాలి అధ్యక్ష. మేము చేసే మేము షార్ట్ డిసిషన్ కాదు, నేను ప్రజలకు తెలవాలని మీరు మీ గౌరవ సభ్యుల రిక్వెస్ట్, నేను ఎవరినో క్రిటిసైజ్ కాదు. ఇప్పుడు ఉప్పల్ అధ్యక్ష స్పీకర్ చైర్మన్ సాబ్ ఉప్పల్ గట్కేసర్ రోడ్డు నేను స్వయంగా పరిశీలించిన ఎంతమంది బాధపడుతున్నారంటే, అవును నేనే
ప్రజలకు ఏం చెప్పాలంటే గౌరవ చైర్మన్ గారి ద్వారా మెసేజ్ పోతే ఖచ్చితంగా 2 నెలల్లో పూర్తి అవుతుందని ఒక హామీ ఇవ్వడానికి చెప్తున్నాను. మీరు చేయలేదనో మీరు పని అయిపోయింది కాబట్టి మీ గురించి ఎక్కువ మాట్లాడడం వేస్ట్, టైం వేస్ట్. మాకు సమయం ఉన్నది కాబట్టి ఇవన్నీ పూర్తి చేస్తామని మీ ద్వారా వాళ్లకు ప్రజలకు తెలియజేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 4149 జీవన్ రెడ్డి గారు. I put the question. Honorable Minister. Chairman sir, answer to question A, yes sir. Answer to question B, yes sir. Answer to question C, yes sir. Answers to question D. IVF at Gandhi inaugurated on 15/10/2024, sir. IVF at Betla Burj inaugurated on 9/12/2024, sir. IVF at MGM Warangal will be made functional shortly, sir. జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష, రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ప్రవేశపెట్టే విధంగా గత ప్రభుత్వం 2018లో జీవో నెంబర్ 520 ద్వారా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అధ్యక్ష. సరే, ఉత్తర్వులు అయితే జారీ చేసింది కానీ అమలుకు వచ్చే వరకల్లా దాన్ని తీసుకురాలేకపోవడంతో ప్రభుత్వ పరంగా సేవలు పొందలేకపోయినాం. రాష్ట్రంలో నూతనంగా ప్రభుత్వం ఏర్పడి మరి గౌరవ మంత్రి గారు ఏదైతుందో చొరవ తీసుకొని మొన్న అక్టోబర్ 24 నుండి దీన్ని అమలుకు వచ్చే విధంగా చర్యలు చేపట్టినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలుపుతూ, ఇది ఇప్పుడు ప్రస్తుతం ఏదైతుందో గాంధీ ఆసుపత్రి అట్లాగే ప్లేట్ల బుర్జు వరకు పరిమితం అయింది అధ్యక్ష. అంటే కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా దీన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాలు కూడా విస్తరింప చేయబడే విధంగా అక్కడ ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రులపై ఆధారపడే పరిస్థితి నెలకొని ఉన్నది. ఇప్పుడు వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ ఈ విధంగా ఉమ్మడి జిల్లా కేంద్రాలకు కూడా దీన్ని విస్తరింప చేయగలిగినట్టయితే మనం ఇవాళ నిరుపేద వర్గాలు ఈ ఫెర్టిలిటీ సెంటర్లను వినియోగించుకునే అటువంటి అవకాశం ఏర్పడుతుంది అధ్యక్ష. అట్లాగే ఇప్పుడు ఈ జిల్లా కేంద్రాల్లో ఏదైతే మదర్ అండ్ చైల్డ్ కేర్ ఆసుపత్రులు మనం అంటే నిర్వహింపజేయడం జరుగుతుందో అందులో వెంటిలేటర్ ఫెసిలిటీ మనం పొందలేకపోతున్నాం అధ్యక్ష. ఈ వెంటిలేటర్ ఫెసిలిటీ అమలు లేకపోవడంతో ఏదైతుందో నిరుపేద వర్గాలు చిన్నపిల్లలను ఆ ఇంక్యుబేటర్లో పెట్టే పరిస్థితులలో వెంటిలేటర్ అవసరం పట్టి మన ప్రైవేట్ ఆసుపత్రులను మరి పోయేటువంటి పరిస్థితి కలుగుతుంది. దయచేసి ఎక్కడెక్కడైతే మదర్ అండ్ చైల్డ్ కేర్ ఆసుపత్రులు మనకు ఇప్పుడు అమల్లో ఉన్నాయో అవన్నిట్లలో వెంటిలేటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయబడే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని మీ ద్వారా గౌరవ మంత్రి గారు కోరుతున్నాను. ఆనరబుల్ మినిస్టర్ గారు. చైర్మన్ సార్, దేశంలో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఇన్ఫర్టిలిటీ 26% ఇన్ఫర్టిలిటీ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. 6th స్టేట్ ఇన్ ద కంట్రీ. ఇది దాంపత్య జీవితంలో మానసిక వేదన, ఆర్థిక భారము, సొసైటియల్ ప్రెషరు ఇవన్నీ సహజం. కేంద్రము గతంలో చట్టాలు తీసుకొచ్చింది అధ్యక్ష. ఒకటి ఏఆర్టీ, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ ఏఆర్టీ అని చెప్పేసి యాక్ట్ 2021, సొరగసీ రెగ్యులేషన్ యాక్ట్ 2021. ఇందులో ప్రధానంగా 2-3 ప్రొసీజర్స్ ఉన్నాయి అధ్యక్ష. ఒకటి ఇంట్రాయూట్రిన్ ఇన్సెమినైజేషన్, తర్వాత ఐవీఎఫ్ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. దీనికి సంబంధించి మన రాష్ట్రంలో శ్రీధర్ బాబు ఆ మంత్రి గారు మిమ్మల్నే చూస్తుండ్రు, వారు చెప్పింది వింటలేరని. మన రాష్ట్రంలో ఏఆర్టీ క్లినికల్ లెవెల్ ఐయుఐ 90, ఏఆర్టీ క్లినికల్ లెవెల్ ఐవీఎఫ్ 169, ఏఆర్టీ బ్యాంకులు 48, సరగసీ క్లినిక్స్ 51, టోటల్లీ 358. ఈ ఐవీఎఫ్ సెంటర్లు 358లో ఆల్మోస్ట్ 85%, 90% ఆర్ ఇన్ హైదరాబాద్ అండ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్.
ఇంకా కొన్ని ఇతర ప్రాంతంలో రాష్ట్రం